అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి సబోర మండలం గుల్లేపల్లి పైలట్ ప్రాజెక్టుగా భూముల రీసర్వేను ప్రారంభిస్తున్నామని స్థానిక తహసీల్దార్ బి చిన్నికృష్ణ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొత్తం 120 రోజుల పాటు కొనసాగే ఈ భూముల రీసర్వేలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా స్పెషల్ టీంలను నియమిస్తున్నామని వివరించారు. గుల్లేపల్లి రెవెన్యూ గ్రామంలో మొత్తం 1680 ఎకరాల విస్తీర్ణం గల భూములు ఉన్నాయన్నారు. వీటిని 6 బ్లాకులుగా విభజిస్తారు. వాటికి ఒక విఆర్ఓ, ఒక సర్వేయర్, ఒక విఆర్ఏ గల 6 సభ్యుల బృందం ఉంటారన్నారు. ఈ 6 టీములతో పాటు కమ్యూనికేషన్ టీం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ టీంలో 2 విలేజ్ సర్వేయర్లు, ఒక విఆర్ఓ ఉంటారు. కమ్యూనికేషన్ టీం ప్రత్యేకత ఏంటంటే ఆ గ్రామంలో ప్రతి ఖాతాదారు గ్రామసభకు హాజరై రీసర్వేకు తమ వద్ద ఉన్న భూములకు సంబంధించిన ఆధార పత్రాలు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఒక విఆర్ఏ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క టీంకి కొన్ని సర్వే నెంబర్లు, కొంత ఎక్స్టెంట్లు మనం కేటాయించడం జరిగింది. యావరేజ్గా ఒక్కొక్క టీంకి 250 నుంచి 300 ఎకరాలు వచ్చింది. ఈ మొత్తం రీసర్వే అంతా 120 రోజుల్లో మేము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ 6 టీములతో పాటు కమ్యూనికేషన్ టీం అనేది ఒకటి మేము ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనికేషన్ టీంలో సేమ్ 2 విలేజ్ సర్వేయర్లు, ఒక విఆర్ఓ ఉంటారు. మేము గత రీసర్వే టైంలో జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఎర్రర్ ఫ్రీ, ఇంకా ఎటువంటి డిఫెక్ట్ లేనటువంటి ఒక రికార్డు క్రియేట్ చేయడం కోసం అదనంగా ఇప్పుడు కమ్యూనికేషన్ టీం అనేది చాలా కీలకంగా భావిస్తున్నాము. వీటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఖాతాదారు అంటే ల్యాండ్ హోల్డర్ ప్రతి వ్యక్తి కూడాను రీసర్వే జరిగే రోజు ఆ భూమి మీదకి వచ్చే విధంగా చేయడం ఈ కమ్యూనికేషన్ టీం యొక్క ముఖ్య ఉద్దేశం. సర్వే నెంబర్ల వారికి కూడా ఆ గ్రామస్తుల్లో 6 గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్ హోల్డర్స్, ఖాతాదారులు, వాళ్ళ నెంబర్లు కూడా వాళ్ళ గ్రూపులో యాడ్ చేసి రేపు ఈ సర్వే నెంబర్లో మేము రీసర్వే జరుపుతాము. కాబట్టి సంబంధిత ల్యాండ్ హోల్డర్లు ఎక్కడున్నా కూడా ఆ పొలం దగ్గరికి, ఆ మడి దగ్గరికి, వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఆధార పత్రాలు, సాగు హక్కు పత్రాలు చూపించి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి ముందు రోజే మేము గ్రామంలో గ్రూపుల్లో పెడతాము. టామ్ కూడా వేస్తాము. దండోరా ద్వారా విపరీతమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దయచేసి ఈ రైతులు, గుల్లేపల్లిలో భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు సర్వే ముందు రోజు చెప్తాం కాబట్టి సర్వేకి వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, భూమికి హక్కుకు చూపించే డాక్యుమెంట్స్, సాగుకు చూపించే డాక్యుమెంట్స్తో పాటు వారి ఆధార్ కార్డు, వారి మొబైల్ నెంబరు, ఒక ఫోటో, ఆ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొచ్చారంటే డేటా అప్డేట్ చేసుకోవడానికి మాకు వీలవుతుంది. విలేజ్లా చేయండి అని ఒత్తిడి లేకుండా సింపుల్గా ఉండే విధంగా మొత్తం 1600 ఎకరాలని 6 బ్లాకులుగా చేసి సింపుల్గా ఒక టోటల్ ఇది ఎన్నాళ్ళ ప్రోగ్రామ్ సార్? ఇది యాక్చువల్గా 120 డేస్ ప్రోగ్రామ్. కొద్దిగా ఎటువంటి ఒత్తిడి వాతావరణం లేకుండా 20వ తేదీ స్టార్ట్ అవుతుంది. రేపు ఆ గ్రామంలో ర్యాలీ, గ్రామ సభ నిర్వహిస్తాం. అందరి సమక్షంలో నిర్వహించి రైతులందరికీ అవగాహన సదస్సు కూడా పెట్టి రైతులందరి తాలూకా సహకారంతో ఈ రీసర్వే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాం. రేపు